ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ దాంతోపాటు దీపావళి సందర్భంగా గోల్డ్ రేట్ పెరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఏమైనా తగ్గిందంటారా? తగ్గితే ఎంతవరకు తగ్గింది? యాక్చువల్గా గుడ్ న్యూస్ నిన్నటి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాము. గోల్డ్ ప్రైసింగ్లో కాస్తంత కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఇది ఒక కైండ్ ఆఫ్ టెంపరీ కరెక్షన్స్ అనొచ్చు. ఎందుకంటే యుఎస్లో ఎలక్షన్స్ ఆల్రెడీ ఓటింగ్ అంతా అయిపోయింది, ఫార్మాలిటీస్. లైక్ ఓన్లీ రిజల్ట్స్ రావడం ఒకటే మిగిలింది. సో రిజల్ట్స్ వచ్చాక అది స్టాక్ మార్కెట్ అయినా గోల్డ్ మార్కెట్ అయినా ఎలా రియాక్ట్ అవుతుంది మనందరికీ ఐడియా లేదు. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఏది ఎలా ఉన్నా కానీ గోల్డ్ మాత్రం ఇంకా బుల్ ర్యాలీ కంప్లీట్ చేసుకోలేదు. సో కాబట్టి గోల్డ్లో మళ్ళొక్కసారి ఒక ఛాన్స్ చూసేసుకొని ఎనీ టైం ఇట్ మే గో అప్. ఇంకొక విషయం చెప్తా, నిన్నటి వరకు మనం ఏదైతే చూసామో ప్రతి నెల మీకు ఎవ్రీ క్వార్టర్లీ లేదా ఎవ్రీ మంత్లీ ఆర్ బై మంత్లీ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో మీకు ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి ఒక కాంట్రాక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గత నెల 5వ తేదీన స్టార్ట్ అయిన ఎక్స్పైరీ కాస్త ఫ్యూచర్ కాంట్రాక్ట్ అది ఈ నెల మీకు 5th డేట్న ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అంటే ఇవాళ నవంబర్ 5th రోజున. సో అలాంటి అప్డేట్స్ కూడా ఏమవుతుందంటే మార్కెట్లో ఒక్క ఎక్స్పైరీ నుంచి మళ్ళీ ఇంకొక ఎక్స్పైరీ ఫ్యూచర్ కాంట్రాక్ట్కి జనాలు డబ్బులు విత్డ్రా చేసుకుని మళ్ళీ వెళ్ళి ఆ కొత్త డిసెంబర్ 5th ఎక్స్పైరీ అయ్యే ఫ్యూచర్ కాంట్రాక్ట్ని కొనుక్కోవాలి. సో దట్ మీన్స్ దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ మనీ విత్డ్రావల్స్ అనమాట ఉన్న కరెంట్ ఫ్యూచర్స్లో. అక్కడ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకొని ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది లెక్కలని చూసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఎక్స్పైరీకి కొత్త ఫ్యూచర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారనమాట. సో దర్ ఈస్ నథింగ్ కాల్డ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రోల్ ఓవర్ ఆఫ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. మీరు ఒక నెలలో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ నెలకు వెళ్తున్నారు దానికి అర్థం. సో ఈ రోల్ ఓవర్స్ చూసుకుంటే ఎక్కువ మట్టుకు ఆల్ బయింగ్ పొజిషన్లోనే ఉన్నాయి. అంటే దాదాపు 80,000 రూపాయల వరకు గోల్డ్ ఫ్యూచర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీకు 78,000 వరకు పడిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ అబౌట్ 2,000 రూపీస్ ఫాల్ వచ్చింది. సో ఈ ఫాల్ వచ్చిన తర్వాత చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మళ్ళీ ఇక్కడ నుంచి గోల్డ్ ఈజ్ గివింగ్ ఫ్రెష్ సిగ్నల్స్. బట్ లెట్ అస్ వెయిట్ ఫర్ యుఎస్ రిజల్ట్స్. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అంటే ప్రపంచం మొత్తంలోనే అందరూ కూడా అటువైపే ఎదురు చూస్తున్నారు. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు గెలిచినా అసలు మార్కెట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి అదొక సస్పెన్స్ అనమాట. సో ఆ సస్పెన్స్ వల్ల కొంచెం మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఎవరైతే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళందరూ కూడా కాస్తంత వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండండి అని చెప్తాను. బట్ బిఫోర్ దాట్ ఇంకా డీటెయిల్స్ చెప్పే ముందు స్పాట్ మార్కెట్ గోల్డ్ ప్రైసెస్ చూద్దాం. ఈ రోజున మనం చూసుకుంటే నిన్నటి ప్రైస్ 8,040 ఉండింది 24 క్యారెట్ గోల్డ్. సో ఈ రోజున మనకు 8,024 ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గత 2 రోజుల నుంచి గోల్డ్ మార్కెట్స్ హ్యావ్ బిన్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఫ్రమ్ సండే ఆన్వర్డ్స్. అందుకే మనం చూసాము ఎక్కువగా మండే రోజున మార్కెట్ ఎలాంటి మూవ్మెంట్ లేకుండా ఫ్లాట్గా ఉండింది, జీరో మూవ్మెంట్. సో ఇవాళ చూసుకుంటే 16 రూపీస్ ఫాల్ అయ్యింది. ఇంత తక్కువ ఫాల్ ఎందుకు అని చెప్పి ఎవరైతే తెలియక ఆ విషయం అడుగుతారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మీకు మన ఫ్యూచర్స్ మార్కెట్కి ఇండియన్ స్పాట్ మార్కెట్ గోల్డ్ మార్కెట్కి కాసంత ప్రీమియం ఉంటుంది. ఎందుకంటే ఇది ఫిజికల్ గోల్డ్, అంటే ఇది రియల్ గోల్డ్ అనమాట. మీరు కొనేది అది కాయినా బిస్కెటా అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీరు కొంటున్నది నిజమైన బంగారం కాబట్టి దీనికి ప్రీమియం ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్స్ మాత్రం ఇట్ ఈస్ అ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ గోల్డ్. సో కాబట్టి కొంచెం తేడా ఉంటుంది. మరి అలాగే ఈటీఎఫ్లో ఉంటుందా, ఎస్జీబీలో ఉంటుందంటే ఉండదండి. ఎందుకంటే అది ఎగ్జాక్ట్లీ ట్రేడింగ్ కోసం కాదు, అది ఇన్వెస్ట్మెంట్ కోసం చేస్తారు. మనం చూపించేది ఏంటంటే ట్రేడింగ్ కోసం ఎక్కువ మంది చేస్తారు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం అది. సో ఆ ప్రీమియం ఎప్పుడు మీకు గోల్డ్ ఫిజికల్ గోల్డ్ మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. సో నౌ లుక్ అట్ ది 22 క్యారెట్ గోల్డ్. 7,370 నిన్న ఉన్న ప్రైస్ ఈరోజు చూసుకుంటే 7,355 రూపీస్. అగైన్ ఒక 15 రూపాయలు చిన్న ఫాల్తో ట్రేడ్ అవుతుంది. కానీ చూసుకుంటే ఇప్పుడు ఎలాగైతే ఎలక్షన్ టైం రిజల్ట్ టైం ఉంది, దాని తర్వాత మళ్ళీ ఎక్స్పైరీ కూడా రోల్ ఓవర్ ఉంది, 2 కలిసి వచ్చాయి ఒకటేసారి. సో కాబట్టి ఈ రోజున 5th నవంబర్ ఉంది కాబట్టి ఎక్కువగా పెద్ద ట్రేడ్స్ అనేది తీసుకోకండి. వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటే ఇవాళ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా సాయంత్రం వరకు మీకు యూఎస్ రిజల్ట్స్ క్లారిటీ వచ్చేస్తుంది. రేపటి నుంచి 6th నవంబర్ నుంచి కొత్త కాంట్రాక్ట్ గోల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి రేపే కొత్త పొజిషన్స్ ఏమైనా ఉంటే దాని గురించి ఆలోచించమని చెప్తాను. నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. సో దాట్ ఎంతమందికి అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఉందో ఇది కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఒక యాడ్ ఆన్ అవుతుంది. సో యూ క్యాన్ ట్రేడ్ బెటర్. నౌ కమింగ్ టు ది చార్ట్.
సో ఈరోజు మనందరి కోసం ఒక చార్ట్ సైజ్ అనేది యూనో గోయింగ్ ఆన్ అ ఫుల్ స్క్రీన్లో ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు ఒక క్లారిటీ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ట్రెండ్ లైన్ని డ్రా చేసి పెట్టా. సో ఎక్కడైతే ఆల్రెడీ కొన్ని రోజుల ముందు మనం చూసుకుంటే దట్ వాజ్ ఆన్ ది 23rd of October. ఆ రోజున మనం చూసుకుంటే 78,919 ఉన్న గోల్డ్ కాస్త అక్కడ నుంచి స్లైట్గా ఒక చిన్న ఫాల్ ఇచ్చేసేసి మళ్ళీ మన ట్రెండ్ లైన్ని దాటేసేసి ఒక పెద్ద ర్యాలీ అనేది మొదలైంది. దట్ వాజ్ ఫ్రమ్ ది ప్రైస్ ఆఫ్ అరౌండ్ 77,880లో. అక్కడ నుంచి గోల్డ్ స్టార్ట్ అయ్యింది అండ్ ఇట్ వెంట్ అప్ టు మేకింగ్ అ సెకండ్ లోవర్ టాప్. నిన్న మీకు నేర్పించా, దెర్ ఈజ్ అ హయ్యర్ టాప్ అండ్ అ లోవర్ టాప్. సో ఆ లోవర్ టాప్ దగ్గర నుంచి మళ్ళీ మీకు ఫాల్ అనేది మనం ట్రెండ్ లైన్ ఎక్కడైతే మనం డ్రా చేసామో ఆ ట్రెండ్ లైన్ నుంచి కరెక్ట్గా మీకు బ్రేక్ అయిపోయేసి మళ్ళీ గోల్డ్ ఫాల్ స్టార్ట్ అయింది. దట్ వాజ్ ఫ్రమ్ ది ప్రైస్ ఆఫ్ అరౌండ్ 79,652. అక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ రోజున మీకు మేజర్ మూమెంట్ ఇక్కడ ఏం కనపడదు, ఎందుకంటే ఇది 5th November ఎక్స్పైర్ అయిపోయే సిరీస్ కాబట్టి. సో రేపటి నుంచి మీకు కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది. అది ఇవాళే స్టార్ట్ అయిపోయింది కానీ మనకు రేపటి నుంచి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను, రేపటి నుంచి ఇక్కడ మీకు చూసుకోవచ్చు. సో నౌ వీ హ్యావ్ ది ఎండ్ ఆఫ్ ది గోల్డ్ విచ్ హెస్ ఫాలోన్ అప్ టు 78,245 వరకు ఫాలో అయిపోయింది. సో ఇక్కడ నుంచి గోల్డ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఇప్పుడు మనకు చార్ట్స్ ఫుల్ అప్డేట్ లేవు కాబట్టి ఇక్కడ ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉండదు. రేపటి నుంచి మీరు ఏదైనా ఫ్రెష్ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే ఆ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఆర్ ఈవెన్ గోల్డ్ మీరు స్పాట్ మార్కెట్లో కొనుక్కోవాలి అనుకుంటే ఒక రోజు ఆగండి, ఎందుకైనా మంచిది. యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో మనకు తెలియదు, దాంతోపాటే గోల్డ్లో కొత్త సిరీస్ స్టార్ట్ కాబోతుంది. సో ఈ రెండు విషయాల్లో ఉన్నప్పుడు డోంట్ ట్రేడ్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఒక రోజుతో పోయేదేం లేదు. వీ విల్ గివ్ యూ ది కంప్లీట్ క్లారిటీ రేపటి నుంచి నేను మీకు ఇస్తాను, ఎందుకంటే ఫ్యూచర్స్ మార్కెట్స్ ఆర్ క్లోజింగ్ టుడే ఫర్ కరెంట్ మార్కెట్ అండ్ కరెంట్ మంత్ సిరీస్లో. సో వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. అప్పటిదాకా మీ జాగ్రత్తలు మీరు ఉండండి. ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళు యుఎస్ రిజల్ట్స్ చూసుకొని కొంటే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మరీ సడన్గా 5,000 10,000 పడిపోయిందా లేదంటే పెరిగిపోయిందా అలాంటి ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండండి. ఎనీ డౌట్స్ కాల్ చేసి మీరు ఎనీ టైం అడగచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.